Hello guys. Today is like my live marathon that is going on. నాకు చాలా రోజు నుంచి మెసేజెస్ వస్తున్నాయి కి మ్యామ్ ప్లీజ్ టాక్ అబౌట్ సమ్ లిటిల్ ఫిలాసఫీ అండ్ మెంటల్ హెల్త్ అండ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. సో ఐ డిసైడెడ్ టు కమ్ లైవ్. ఎలాగైనా ఈరోజు TV5 అయిపోయింది, సాయంత్రం ఐ థింక్ NTV ఆల్సో హ్యావ్ టు గో అండ్ దెన్ ఇన్ బిట్వీన్ ఐ డిడ్ వన్ లైవ్ విత్ ఇండియా గ్లిట్స్. సో ఎలాగైనా ఉన్నాను కదా. So let me just do the live today. You guys, do you have any specific questions unte naku adagandi ki if you have a specific question or a problem that you're dealing with which is about your mental health or emotional problems, and I'll try my level best. My fan is getting into my head. And I'll try my level best to reply to the questions for which whatever my experience na experience ఎంత ఉంది దాంట్లో I will try to reply as much as possible. So please ask me questions rather than me giving a lecture, because మళ్ళీ నేను ఒక మాట్లాడటం మొదలు పెడితే ఒక లెక్చర్ లాగా అవ్వకూడదు. సో మీరు నాకు అడగండి, మీరు నాకు అడిగేస్తే I can talk about it. నేను భోన్ చేశాను, అందరు నాకు అడుగుతున్నారు ఎప్పటి నుంచి భోన్ చేస్తారా. భోన్ చేశాను నేను. దట్స్ వై I'm a little sleepy also, please don't mind. Well, this is a very nice question. Satya 4272 has asked how to get out from overthinking. మనకి ఏ అయిపోతుంది, చాలాసార్లు ఒక మైండ్లో స్టక్ అయిపోతే అది రౌండ్ 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 తిరుగుతుంది థాట్. మైట్ బి మీ బాస్ ఏదో మీకు తిట్టారు కానీ మీకు ఏదో ప్రొజెక్ట్ చేయాలి, అది సరిగా అవ్వలేదు, కానీ మీ ఫ్రెండ్తో ఫైట్ అయిపోయింది. సో అది కాన్స్టెంట్గా మైండ్లో ఉంటుంది. The only way to very consciously break that cycle is you have to start thinking positive, or you have to start thinking ఎలా చెప్పాలంటే కాన్షియస్గా దాని గురించి ఆలోచించుకోకూడదు. You have to be aware that this thought is going round and round in my head, and then start thinking something else, start thinking positive, or go and watch some funny video or something, or try to have gratitude for what you have. So that's the only one of the ways. That's at least what I do. ఎవరో ఏదో గబక్కని మనకి ఏదో అనేస్తారు, కొంచెం ఇన్సల్టింగ్గా అనేస్తారు. సో బాధపడతారు మనం, అండ్ పడిన తర్వాత అదే ఉంటుంది కి అయ్యో అలా అన్నారు. సో కాన్షియస్లీ యూ హ్యావ్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇట్స్ లైక్ అన్ హ్యాబిట్, యూ హ్యావ్ టు డూ ఇట్. సో దిస్ ఇస్ వాట్ ఐ do for, if I get some round and round thoughts constantly. Raja_Raja is how to come back from love breakup. లవ్ కానీ ప్రేమ ఈ పదం, ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ కన్సెప్ట్. లవ్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ కన్సెప్ట్. అండ్ మనకి చిన్నప్పటి నుంచి ఏ అయిపోయింది, అన్నీ నేర్పిస్తారు స్కూల్లో. ఏ ఫర్ యాపిల్ నేర్పిస్తారు, బిర్బల్ ఎప్పుడు పుట్టాడు నేర్పిస్తారు, అక్బర్ ఏ వార్ చేశారు నేర్పిస్తారు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ గురించి నేర్పించరు. ఇంట్లో కూడా ఏదైనా మాట్లాడటానికి వెళ్ళిపోతే తల్లిదండ్రులతో, నా ఫ్రెండ్తో ఫైట్ అయిపోయింది చిన్న లెవెల్లో, ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ లెవెల్లో, పేరెంట్స్ విల్ బి లైక్ పర్లేదు చిన్నపిల్లలు ఏదో దే బ్రష్ ఇట్ అసైడ్. హౌ టు డీల్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ we are never taught. We are just thrown out into life and then we have to learn it. So how to come back from a love breakup is you have to understand first of all why the breakup happened. ఆ బ్రేకప్ ఎందుకు జరిగింది, ఆ రిలేషన్షిప్ నా కోసం మంచిగా ఉందా లేదా, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో చాలాసార్లు మనయే పోతారు ఒక వ్యక్తితో, ఆ వ్యక్తి మన కోసం మంచిగా లేరు తెలిసి కూడా మనం ఆ వ్యక్తితో ఉంటారు. అది జస్ట్ అవుట్ ఆఫ్ హ్యాబిట్, అలవాటు అయిపోయింది. ఆ వ్యక్తికి అలవాటు అయిపోయిన ఉన్న వల్లే ఒక తప్పు వ్యక్తితో మనం ఉంటారు. సో ఏదో ఒక రీజన్ వల్లే బ్రేకప్ అయిపోతే యూ హ్యావ్ టు కీప్ ఆన్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ దెర్ ఇస్ అ రీజన్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఫర్ అ రీజన్. ఐ మైట్ బీ కర్మ అనొచ్చు, కానీ ఆ వ్యక్తి మీకు మంచిది కాదా అని అనొచ్చు. సో ఉన్న బాధలో, ఐఎమ్ నాట్ సెయింగ్ లవ్ బ్రేకప్స్ ఆర్ ఈజీ. పీపుల్ డై బికాస్ ఆఫ్ లవ్ బ్రేకప్స్, పీపుల్ గోయింగ్ టు డిప్రెషన్ బికాస్ ఆఫ్ లవ్ బ్రేకప్స్. బట్ ఉన్న సిచ్యువేషన్లో వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ హౌ మచ్ యూ కెన్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. చాలా కష్టం, ట్రస్ట్ మీ, ఐ హావ్ బీన్ దేర్, ఐ హావ్ డన్ దాట్. నేను సహజంగా ఉట్టినది అడ్వైస్ ఇవ్వట్లేదు. చాలా కష్టం ఉంటుంది, చాలా. యూ గో ఇన్ టు అ వెరీ డార్క్ ప్లేస్ అండ్ దెన్ యూ హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ అండ్ యూ ఓన్లీ హ్యావ్ టు పుల్ యువర్ సెల్ఫ్ అవుట్ ఫ్రమ్ ద డార్క్ ప్లేస్. ఎవ్వరు వచ్చి ఆ పుల్ అవుట్ చేయటం హెల్ప్ చేస్తారు. కౌన్సిలర్స్ విల్ బీ దే,
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, హెల్ప్ చేస్తారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ మీరు మీకు హెల్ప్ చేయాలి ఫస్ట్. మీరు మీకు హెల్ప్ చేస్తే అప్పుడు మిగతా వాళ్ళు మీకు హెల్ప్ చేయగలరు. సో దాట్ ఈస్ హౌ యూ ట్రై టు కమ్ బ్యాక్ ఫ్రమ్ అ లవ్ బ్రేకప్. అట్లీస్ట్ ట్రై. 100% సక్సెస్ఫుల్ అవుతారని నేను చెప్పను, ఐ కాంట్ టెల్, బట్ అట్లీస్ట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ క్యాన్ బీ రాదర్ దెన్ వాట్ కుడ్ హ్యావ్ బీన్. ఏ ఉంది దాంట్లో ఫోకస్ చేయండి. ఏ ఉంటే ఎంత బాగుండేది దాని మీద ఫోకస్ చేస్తే మనకి దిగులు వస్తుంది. Gayatri 0407 saying how to handle with stress, ma'am. A very complicated question, because what kind of stress also makes a difference. If you have work stress, or you have emotional personal life stress, or you have general life, what kind of stress. So but నాకు కొంచెం గైజ్ ఐ ఆమ్ యూస్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్. నేను తెలుగులో మాట్లాడటం ట్రై చేస్తాను. సో మధ్యలో కొంచెం తప్పు తెలుగు మాట్లాడితే అర్థం చేసుకోండి. సో హౌ టు హ్యాండిల్ స్ట్రెస్ అంటే ట్రై టు సీ ద పాజిటివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్. ప్రతి సిచ్యువేషన్లో ఒక పాజిటివ్ ఉంటుంది. ట్రై టు ఫోకస్ ఆన్ దాట్. మనం ఏం చేస్తారు, మన హ్యూమన్ టెండెన్సీ, వీ ట్రై టు ఫోకస్ ఓన్లీ ఆన్ నెగటివ్. మనం ఎక్కువ ఏం జరగలేదు దాని మీద ఫోకస్ చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నాకు ఈ నెలలో ప్రమోషన్ రావాలి నా బాస్ దగ్గర నుంచి, కానీ నాకు ఆ ప్రమోషన్ రాలేదు. సో నేను దిగులు పడతాను. కానీ నా చేతిలో చాలా మంచి ఉద్యోగం ఉంది. ఎంతమంది ప్రపంచంలో ఉద్యోగం లేకుండా, డబ్బు లేకుండా ఉన్నారు. అది మనం చూడు. నాకు ప్రమోషన్ రావాలి, నా బాస్ నాకు ప్రమోషన్ ప్రామిస్ చేశారు, ఇది అన్యాయం, ఇది ఇవ్వట్లేదు, నా కలీగ్కి ఇచ్చేశారు, నా కలీగ్ కొత్తగానే జాయిన్ అయిపోయారు, ఇది తప్పు కదా. ఆ దిగుల్లో మనం ఎక్కువ ఉండిపోతారు. సో ట్రై టు have gratitude for what you have in your hand rather than what you don't have. So if you adi cheyagalite, to deal with stress koncham easy ayipotundi. Tanuj _BTech, you're the same guy who asked me if I'm a Brahmin last live lo. Being rejected for not really being a reason. Hey, being rejected for not really being. Tanuj, today you're asking very complicated questions which are నాకు అర్థం క్వశ్చనే అర్థం అవ్వలేదు. స్మోకీ హాన్స్ సింగ్, మీరు హ్యాపీగా ఉంటే చాలు. నేను హ్యాపీగా ఉన్నానన్నా, కానీ దిస్ ఈజ్ అ క్వశ్చన్ ఆన్సర్ సెషన్. ఫిలాసఫీ కొంచెం ట్రై చేస్తున్నాను. నా ఉన్న లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో ఏదో ఒక వ్యక్తికి హెల్ప్ అయిపోతే ఇట్ మేక్స్ మీ హ్యాపీ. దట్స్ ఇట్. ఐ కాంట్ ఫిజికలీ కమ్ అండ్ సిట్ విత్ ఎవ్రీ పర్సన్. నేను ఫిజికల్గా వచ్చి మీ ప్రతి ఒక్కొక్క వ్యక్తితో కూర్చోవటం కుదరదు. సో ఎంతవరకు లైవ్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ ద్వారా హెల్ప్ చేయగలిగితే, నా మాటలతో మీకు హెల్ప్ అయిపోతే, ఐ ఫీల్ గుడ్. ఐ జస్ట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. Abhi _6_28 is saying overthinking about something which has happened. This is what I'm saying. What we do is how do I say you had a fight with your friend. మీ ఫ్రెండ్తో మీ ఫైట్ అయిపోయింది. మనం అదే 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 ఆలోచిస్తారు. తను ఎందుకు ఇట్లా మాట్లాడింది నాతో, నేనేం తప్పు చేశాను, నా తప్పు లేదు, బట్ హౌ డు షీ సే దిస్, తను ఎట్లా ఇట్లా అలా రౌండ్ వీ ఓవర్ థింక్. And we think of things what are not even there. Might be it would have been a very small fight, but you overthink it and you go 10 years down, 5 years down, and you make it a very big issue in your head. So overthinking, I feel, is one of the biggest sharpam. So the minute you first be aware, and the minute you start overthinking, try to control it. It's very difficult. Trust me, it's very difficult. ఎప్పుడప్పుడు నేను కూడా కొంచెం ఫెయిల్ అయిపోతాను, but try. What I'm trying to say to you is try. ఎండ చాలా ఎక్కువైపోయింది దిస్లీ. సో ఓవర్ థింకింగ్, యూ హ్యావ్ టు ట్రై నాట్ టు ఓవర్ థింక్. యూ హ్యావ్ టు బి అవేర్ దట్ యూ ఓవర్ థింకింగ్ అండ్ దెన్ ట్రై నాట్ టు ఓవర్ థింక్. ఐ నో డిఫికల్ట్ చెప్పాను కదా, ఫిలాసఫీ, సైకలాజీ అండ్ గివింగ్ అడ్వైస్. స్పెషల్లీ నేను ఎక్కువ అడ్వైస్ ఇవ్వను, బికాజ్ ఐ నో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద ఓన్ జర్నీ టు డూ. ప్రతి వ్యక్తికి ఒక సొంత జర్నీ ఉంటుంది. వాళ్ళు చేయాలి, వాళ్ళు బాధపడాలి, వాళ్ళు సఫర్ అయిపోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి దాని నుంచి. సో మామూలుగా నాకు అడ్వైస్ ఇవ్వాలంటే కానీ ఇలా చెప్పాలంటే కరెక్ట్గా అనిపించదు. బట్ ఐ ట్రై విత్ మై ఎక్స్పీరియన్స్. కొంచెం if you can take little bit away from this life, and if your stress or if your sadness or your sorrow becomes ee roju koncham less అయిపోతే, I will feel good about it. So I'm trying today.
It's underscore me Venki. You know Kannada, ma'am? No, I don't know Kannada. Megha on the gram is asking me how to find balance within ourselves, how to not react for the negativity. Oh, very complicated question and very difficult. See, by core nature, I feel we are as human beings, మనకి ఏ ఇష్టం ఉంటే నాకు చాలా ఉంటుంది. నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇష్టం, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అంతే. హూ కెన్ స్టాప్ మీ? ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ డయాబెటీస్ ఇఫ్ ఐ ఈవెన్ ఫ్యాట్, నేను లావుగా ఉంటే కూడా నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి, నేను తింటాను. ఆ బ్రెయిన్, దెర్ ఆర్ 2 parts in your brain, you know. సో 1 part in your brain gets very, నాకు తినాలని ఉంది. సో ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలి? సో ఫర్ దాట్ యూ నీడ్ టు బి వెరీ అవేర్ ఆఫ్ వాట్ యూర్ థింకింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ యువర్ థాట్స్. నేను ఏం ఆలోచిస్తున్నాను దాని మీద నాకు కంట్రోల్ ఉండాలి. సో ఇఫ్ దాట్ కెన్ హ్యాపెన్, కొంచెం బ్యాలెన్స్, యూ కెన్ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాలెన్స్ విదిన్ యువర్ సెల్ఫ్. Megha on the gram. And how to not to react for negativity is, it is very difficult. Trust me, even for me, I have the amount of negativity for no fault of mine that I have faced in the last so many years is not a joke. And literally it has been a spiritual journey for me, this whole being on social media and getting bootulu for things that I've not done. So the only way I used to react, earlier I used to get affected by the negativity, then I started only one thing: truth will prevail. Nizam ye undi ade migultundi, migita em migildu. So I deal with negativity like that. And even in day to day life, if some relative or some friend, కొంతమంది బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కొంచెం నెగటివ్ మన గురించి మాట్లాడతారు, గాసిపింగ్ చేస్తారు, ఐ జస్ట్ ఇగ్నోర్ ఇట్ కంప్లీట్లీ. మీ కర్మ అని నేను వదిలేస్తాను. మీ చావు మీరు చావండి అని. యూ హ్యావ్ టు జస్ట్ లీవ్ ఇట్. యూ కాంట్ రియాక్ట్ టు నెగటివిటీ బికాజ్ ఇట్స్ లైక్ పుట్టింగ్ అ స్టోన్ ఇన్ మడ్. అది మన మీద వస్తుంది, వాళ్ళకి ఏమవుదు. నెగటివ్ మాట్లాడే వ్యక్తులకి కానీ చేసే వ్యక్తులకి ఏమవుదు. Vishal underscore Bandela is asking for stress relief. Meditation is what the only thing I can come. Just sit quietly. Meditation means not means sitting straight and doing om and all that. Just sit quietly. ఎక్కడైనా ఉన్నా ఫోన్ పక్కన పెట్టుకోండి, ఒక 5-minute టైమర్ పెట్టుకోండి మీ ఫోన్లో. జస్ట్ పుట్ యువర్ ఫోన్ ఆన్ ఎయిర్ప్లేన్ మోడ్, పుట్ అ 5-minute టైమర్, close your eyes. If 5 minutes is too much, do it for 2 minutes. Just put your phone aside and do it for 2 minutes. Just close your eyes and just take deep breaths. I think that will really help a lot for stress relief. It really helps. Just a 2-minute break. The Destiny Believer is saying, how could you be such a strong lady, ma'am? I used to always think about you when I feel low. Thank you so much. You have no option in life. You have to be strong. There is no option. Option unte it will be so much better. But if you మన మనిషిగా పుట్టారు కదా, సో ఎన్ని రోజు దిగులుతూ అని ఏడుస్తూ కూర్చుంటారు. ఒకరోజు ఎలాగైనా అందరు చనిపోవాలి, ఈ రోజు కానీ రేపు కానీ. సో దిగులుతూ ఎందుకు ఉండాలి? దట్స్ అ చాయిస్ యూ మేక్. సో ఐ చూస్ టు బీ స్ట్రాంగ్. ఐ చూస్ టు బీ హ్యాపీ. ఐ ఆల్వేస్ హ్యావ్ అ చాయిస్. ఎవ్రీ డే వెన్ ఐ వేకప్ నాకు మార్నింగ్ ఒక చాయిస్ ఉంటుంది. ఈరోజు నేను దిగులుతూ ఉండాలా లేదంటే హ్యాపీగా ఉండాలా. సో ఐ చూస్ టు బీ హ్యాపీ. ఇట్స్ అ వెరీ కాన్షియస్ చాయిస్ దట్ యూ మేక్ టు బీ హ్యాపీ. సో అండ్ think about that. Think about happiness as a choice, not as an unattainable place where you can't. I have to attain happiness. Hemu underscore 2712 saying, ma'am, I'm getting frustrated. I don't know how to control it. What are you getting frustrated for? దేని గురించి మీకు ఫ్రస్ట్రేషన్ ఉంది అది ముందు ఐడెంటిఫై చేయండి. ఐఎమ్ జస్ట్ ఫ్రస్ట్రేటెడ్ అని అనద్దు. మొన్న కూడా కొంచెం ఐ విల్ గివ్ ఎ పర్సనల్ ఎగ్జాంపుల్. అకీరాకి ఈ లాక్డౌన్ వల్లే పాపం హీస్ నాట్ ఏబుల్ టు, అతను హీ వాంట్స్ టు గో అండ్ ప్లే హిజ్ బాస్కెట్బాల్, జిమ్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాడు, ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు 10th standard. సో వచ్చి మామూలుగా మమ్మీ ఐఎమ్ వెరీ నాకు కోపం వస్తుంది మమ్మీ అని అన్నాడు. కూర్చోపెట్టాను. అసలు అకీరా దేని గురించి కోపం ఉంది, థింక్. సో ఐ మేడ్ హిమ్ థింక్. అసలు క్లోజ్ యువర్ ఐస్. ఎగ్జామ్ గురించి ఉందన్నో, స్టడీస్ గురించి ఉందన్నో, ఫ్రెండ్స్ ఏదైనా గొడవ అయిందన్నో, దేని గురించి ఉంది అసలు? బికాజ్ ఐ నాట్ ఏబుల్ టు గో టు ది జిమ్. సెజ్ yes. So he was able to identify his frustration
అండ్ ఒకవేళ వెన్ హీ ఐడెంటిఫైడ్, మీరు ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే దెన్ టు డీల్ విత్ ఇట్ బికమ్స్ ఈజియర్. ఇట్స్ యాజ్ సింపుల్ as దాట్. సో ఒకసారి ఫ్రస్ట్రేషన్ మీరు ఐడెంటిఫై చేస్తే మీరు కంట్రోల్ చేయగలరు. టెడీ సింగ్ ప్లీజ్ టాక్ అవుట్ హౌ టు డీల్ విత్ నెగటివిటీ. నేను ఇప్పుడే చెప్పాను దీని ముందు క్వశ్చన్లో, ఇగ్నోర్ నెగటివిటీ. దట్స్ ద ఓన్లీ వే. accept it that the people who are talking negative are not good people, because if you're a good person you will not be negative about someone else. It's that simple. Today if someone comes and gives me 100 crores and says talk negative about someone or be negative about someone, I will not be able to do it because that's not my core nature. So if someone is being negative about you, it reflects badly on them. అది వాళ్ళ కర్మ, నీ కర్మ కాదు. మీరు మీ మంచి పని చేయండి, మీరు మంచిగా ఉండండి, అంతే. So that's how you have to deal with negativity. Ignore it, accept it, and then ignore it. Trying to read Avinash is saying negative one like fear which has been in mind over the years. Can you please కొంచెం long sentences please type చేయండి నా. మాధురి _మధు సింగ్ రేణు గారు మీ డ్రెస్ సూపర్. ఓ థ్యాంక్ యూ. వాళ్ళు సమ్మర్ వేర్, సమ్మర్ కోసం 3 days నుంచి చాలా బాగా ఎండ స్టార్ట్ అయిపోయింది. బట్ వీఆర్ స్టిల్ లక్కీ, ఏప్రిల్ వరకు. ఇంకా కిరణ్ _ యార్డ్లపల్లి ఆస్కింగ్ వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ రేణు గారు. యూ ఆర్ లిటరలీ ఆస్కింగ్ మీ గాడ్ లెవెల్ క్వశ్చన్స్. వాట్ ఇస్ I believe, నా పర్సనల్ బిలీఫ్ చెప్తాను, ఇది నిజమా కాదా. I believe we are all souls. We have births and rebirths and we come from different dimensions. And ఎందుకు పుడతారు, ఎందుకు ఈ లైఫ్ తెలీదు. బట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఐ ఫీల్ ఇస్ టు లెర్న్. ఏదో నేర్చుకోవటానికి మనం ఇక్కడ వచ్చారు, ఏదో నేర్చుకోవటానికి మనం ఈ హ్యూమన్ బాడీలో వచ్చారు, మనకి మనిషిగా పుట్టారు. సో ఐ థింక్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లెర్న్. I'm not saying ABCD wala learning, not the education wala learning, but learning human emotions, understanding human emotions, understanding this whole maya, that of illusion of life, that is what I feel is the purpose of life. Alex Duri Singh looking so beautiful, ma'am. Today looking so beautiful. Only today I look. Ee rozena migita time leda. Thank you. My sense of humor koncham bad ga undi, don't mind. Because I'm also talking such serious stuff, so I'm like, Mirchi Chandu Singh, please try to act Telugu movies, ma'am. I will act. నాకు మంచి ఆఫర్ వస్తే యాక్టింగ్ చేస్తాను నేను. రైట్ నౌ I'm generally happy. Manjunath Renu, you have Renu in your name. Renu ma'am, how to be strong in vulnerable weak times. I had posted on Instagram once saying that we have to be strongest in our weakest time. మనకి ఏ అన్నిటికన్నా వీక్ మూమెంట్ ఉంది, ఆ మూమెంట్లో వీ హ్యావ్ టు బీ స్ట్రాంగెస్ట్. ఇట్స్ ఇస్ అ వెరీ ఐరానికల్ పారాడాక్సికల్ సిచ్యువేషన్. దెర్ ఆర్ డేస్ వెర్ ఐ వేకప్ అండ్ ఐమ్ లైక్ సో డౌన్, ఐ డోంట్ వాంట్ టు గెట్ అప్. నాకు ఒక రకంగా ఉంది, ఐ డోంట్ వాంట్ టు డూ యోగా, ఐ డోంట్ వాంట్ టు డూ మై వర్క్, ఐ డోంట్ వాంట్ టు డూ మై మీటింగ్స్. బట్ దాట్స్ ద టైమ్ ఐ push myself the most ki no, I have to get up, I will do yoga, I will do my meetings. So when you're the weakest, you have to be your strongest. Na ee maata gurupettukondi meeru. Telugu translation naku raadu, but if anyone can translate it and send it to me. When you are your weakest, you have to be your strongest, and that's the mantra of success a lot of times. Is caste as being a reason for love failure? What we need to do? Oh, now I understood why Tanuj BTech is asking me about caste and all that. See, caste is a concept now. ఏదో ఒక రీజన్ వల్ల ఎందుకు వాళ్ళు ఎవరు ఇన్వెంట్ చేశారు మన ancestors తెలీదు. బట్ ఇన్ టుడేస్ టైమ్ కాస్ట్ ఇస్ డెఫినెట్లీ రిడండెంట్ ఐ ఫీల్. ఇప్పుడు కాస్టిజం ఉండకూడదు, నిజంగా ఉండకూడదు. ఇప్పుడు మీ గుణాల వల్లే మీ ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆర్ యూ హార్డ్ వర్కింగ్ పర్సన్, ఆర్ యూ ఆనెస్ట్ పర్సన్, ఆర్ యూ గుడ్ హ్యూమన్ బీయింగ్? ఐ థింక్ దాట్ షుడ్ బి ద ఓన్లీ క్రైటీరియా ఫర్ లవ్.
ఒక్క అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక్కొక్కరిని ప్రేమిస్తే వాళ్ళ పేరెంట్స్ ఒక్కటే చూసుకోవాలి. ఈ అబ్బాయి నా అమ్మాయిని సరిగా చూసుకోగలరా, అబ్బాయి పేరెంట్స్ ఒక్కటే చూసుకోవాలి, ఈ అమ్మాయి నా అబ్బాయిని సరిగా చూసుకోగలుగుతుంది నా తెలుగు. సో దట్ ఈస్ ద ఓన్లీ క్రైటీరియా. ఇస్ దిస్ గర్ల్ who my son is marrying, is she a good human being? And is this boy who my girl is marrying, is he a good human being? And do they love each other truly? That should be the only criteria for relationships nowadays. Caste should not be a reason for parents rejecting love of their kids. Yes, if the girl is in love with the boy who they have done research and a manchod kaadu cheppali, or if the boy is loving a girl, tana nijanga వాళ్ళ అబ్బాయిని నిజంగా ప్రేమించట్లేదు, మైట్ బి ఏదో వేరే రీజన్ వల్లే అబ్బాయిని వాడేస్తుంది, సో అప్పుడు మీరు ఒక రిలేషన్షిప్ని రిజెక్ట్ చేయొచ్చు, కానీ కాస్ట్ వల్లే ఎప్పుడు చేయకూడదు. Kamakshi _ Challuri is asking how to avoid depression and stress for married women. It's a very good question, Kamakshi. చాలా మంచి క్వశ్చన్. బికాజ్ పెళ్ళి అయిపోయిన తర్వాత అయిపోతుంది, మన అంత ప్రపంచం, నా హస్బెండ్, నా పిల్లలు, మా ఇన్లాస్ అలా అయిపోతుంది. మనకి అట్లా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఉంది. సో అయిపోతుంది, వీ స్టార్ట్ ఇగ్నోరింగ్ అవర్ సెల్ఫ్స్. నేను కూడా ఒక మనిషిని, నాకు కూడా ఏదో ఇష్టాలు ఉన్నాయి, అది మనం మర్చిపోతారు. అండ్ స్లోలీ వీ గెట్ ఇన్ టు అ సర్టన్ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్. So where did her question go? Man, you guys type so fast. So if you are married, you need to take time out for yourself. ఒక గంట సేపు మీకు ఏ ఇష్టం ఉన్న హాబీ ఉంది, మీకు డాన్స్ ఇష్టమా, మీకు పాటలు పాడటం ఇష్టమా, మీకు పెయింటింగ్ ఇష్టం, మీకు కుకింగ్ ఇష్టం ఉంటే కూడా, ఫ్యామిలీ కోసం నేను కుకింగ్ చేస్తాను కాబట్టి నేను నా కోసం కుకింగ్ చేస్తున్నాను, ఈ థాట్తో మీరు చేస్తే చాలా బాగుంటుంది. సో టేక్ అవుట్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ వుడ్ suggest to the married women who are not working. Gayatri is saying general life stress. Why do you guys have stress? Stress is a man-made concept. You have to understand, there is no concept called stress. Have you ever seen a stressed out animal? మీరు ఎప్పుడైనా ఒక లయన్ని కానీ ఒక ఎలిఫెంట్ని స్ట్రెస్లో కూర్చోడం చూసారా? అయ్యో నాకు ఓన్లీ వెన్ దట్ యానిమల్స్ ఆర్ పుట్ ఇన్ టు జూ, దట్ ఈస్ విచ్ ఇస్ అ మ్యాన్ మేడ్ కన్సెప్ట్, యానిమల్స్ గెట్ స్ట్రెస్డ్. మీరు ఎప్పుడైనా వైల్డ్ లైఫ్లో ఒక ప్రాణిని స్ట్రెస్లో చూసారా? ఎప్పుడు స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ ఈజ్ అ మ్యాన్ మేడ్ కన్సెప్ట్, ఐమ్ టెలింగ్ యూ. అండ్ యూ హ్యావ్ అ చాయిస్. వీ ఆల్వేస్ హ్యావ్ అ చాయిస్. మనకి ఎప్పుడు చాయిస్ ఉంటుంది. టుడే డూ ఐ చూస్ టు బీ హ్యాపీ, డూ ఐ చూస్ టు బీ సాడ్? యూ హ్యావ్ టు చూస్ యువర్ హ్యాపీనెస్. ఇఫ్ యూ చూస్ టు బీ సాడ్, నో వన్ కెన్ హెల్ప్ యూ, ఈవెన్ గాడ్ కాంట్ హెల్ప్ యూ. పైకి నుంచి భగవంతుడు వచ్చి కూడా మీకు హెల్ప్ చేయడం కుదరదు. సో మీరు చూస్ చేయాలి, ఇది నా చాయిస్. టుడే ఐ వేకప్, ఐ చూస్ టు బీ హ్యాపీ, దట్స్ ఇట్. యూ చూస్ వాట్ యూ వాంట్. సో స్ట్రెస్, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ, నాకు ఎప్పుడు స్ట్రెస్ ఉండదు. ఐ కెన్ బీ టైర్డ్, నేను అలసిపోతాను, కోపం వస్తుంది, నిద్ర ఉండదు ఎప్పుడప్పుడు సరే, కానీ స్ట్రెస్ ఎప్పుడు ఉండదు నాకు. అండ్ ఐఎమ్ నెవర్ స్ట్రెస్డ్. యూ నెవర్ హియర్ ద వర్డ్ ఓ నాకు ఎంత స్ట్రెస్ ఉంది, ఈ రోజు వరకు లేదు. అండ్ ఐ థింక్ ఎప్పుడు ఉండదు. మీరు టైర్డ్ ఉండొచ్చు, కష్టపడి ఫుల్ డే మార్నింగ్ నుంచి సాయంత్రం మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఇంటికి వచ్చి వంట చేస్తున్నారు, చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటారు, అలసిపోవచ్చు 100%, there is no doubt. కోపం రావచ్చు, భలే కోపం రావచ్చు, కానీ స్ట్రెస్ ఈజ్ జస్ట్ యూ హ్యావ్ చోజన్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇస్ వాట్ ఐ ఫీల్. Pulla is saying true love doesn't exist. What to comment on this? This is not a question, this is just a statement you have made. True love doesn't exist. Ayo. So many questions. VK2431 is, have you been to Isha frequently? We are hearing Anna from your akka. Yes, I live in Isha Ashram. I've been there quite a few times. I like living there. Last time కూడా డిసెంబర్లో ఆల్మోస్ట్ 10 days ఉన్నాను ఆశ్రమంలో. నాకు కానీ ముందు నుంచి అన్న అనటం అలవాటు ఉంది, ప్రొడక్షన్ వల్లే. బికాజ్ వెన్ ఐ టు ప్రొడక్షన్, హౌ డూ యూ లైట్ మెన్ ఏరా పూరా నాకు ఇష్టం ఉండదు, అన్న సరిగా చేయండి అన్న. ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ పీపుల్, ఐ ప్రిఫర్ టు సే ఐదర్ ఐ సే గారు ఆర్ ఐ సే అన్న. ఎందుకు అన్నలేంటి తమ్ముడు, తమ్ముడు ఈజ్ నాట్ ఈజియర్ టు సే, సో అన్న, ఐ స్టిక్ టు అన్న.
ఎందుకన్నా అట్లా చేస్తారు? ఐకే నోయింగ్ డిప్రెషన్ బేస్డ్ ఆన్ ఏజెస్ ఉంటుందా, బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ ఉంటుందా? డిప్రెషన్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ అవుట్లుక్, నాట్ ఆన్ యువర్ ఏజ్, నాట్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. మీ అవుట్లుక్ ఎలా ఉంది, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది, దాని మీద డిప్రెషన్ ఉంటుంది. టుడే ఇఫ్ ఐ వాంట్ టు బి డిప్రెస్డ్, ఐ కెన్ బి డిప్రెస్డ్ ఫర్ 100 రీజన్స్. నాకు 100 కారణాలు ఉన్నాయి డిప్రెస్ అవడానికి. బట్ ఐ చూస్ నాట్ టు బి డిప్రెస్డ్ బికాస్ మై అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్ ఇస్ పాజిటివ్. సో డిప్రెషన్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్, it is not about your work, it is not about everything. You choose. Sometimes it's clinical reasons wale there's some genetic issues or medical issues, there's some imbalance of chemicals, then that depression is real, that you cannot easily put it. But చిన్న విషయాలు ఉంటాయి. ఈ రోజు నా బాస్ నాకు తిట్టారు, ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్తో నాకు ఫైట్ అయింది, సో నేను డిప్రెస్ అయిపోయాను. దాట్ ఈస్ ఆల్ not true. Unless you have diagnosed clinical depression, that is true depression, that is real, that you cannot take easily. But చిన్న విషయాలకి మీరు ఉట్టినే బాధపడుతుంటే అప్పుడు you're just being a little ungrateful for life. Unprofessional writers is writing exams fail అయ్యి స్టూడెంట్ లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు కదా, ఏమైనా చెప్పండి వాళ్ళ కోసం. అయిపోతుంది. when you believe in something so strongly and if it doesn't happen, we are not taught to take failure. నేను పదే అదే చెప్తున్నాను. మన స్కూల్లో ఏబిసిడి నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారు. దివాళీ అప్పుడు దీపం ఎలా వెలిగించాలి, ఉగాది అప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేయాలి, అన్నీ నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచి వంట ఎలా చేయాలి నేర్పిస్తారు. కానీ ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలి అది నేర్పించరు ఎవ్వరు. సో టుడే ఇఫ్ ఐ హ్యావ్ అ ఫైట్ విత్ మై ఫ్రెండ్, నేను ఒక 10 సంవత్సరం అమ్మాయిని, నాకు నా బెస్ట్ ఫ్రెండ్తో గొడవ అయింది. నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తల్లితో ఏడుస్తున్నాను, మమ్మీ నా ఫ్రెండ్తో నా గొడవ అయింది. అప్పుడు నా తల్లి కూర్చోపెట్టి నాకు నేర్పించరు హౌ టు డీల్ విత్ ద ఎమోషన్. చిన్నపిల్లలు కదా ఆడుతుంది గొడవ అని చెప్పేస్తారు, అంత ఈజీగా చెప్పేస్తారు. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ కన్సెప్ట్, ఈజ్ లైక్ హౌ టు ఎలా చెప్పాలి, I don't know, Mike, so now for me my English and Telugu and everything becomes this thing. So we have to learn to, so when it comes to students committing suicide, they think that is it, that is life. Paapam chinna pillalu 10th standard 12th standard or in inter or in college engineering చేసేటప్పుడు there is so much to life than just studies. దేర్ ఇస్ లైక్, మీరు బ్రతుకుంటే కదా టెన్షన్ ఉంటుంది, మీరు బ్రతుకుండాలి. కానీ భరించే శక్తి కొంతమందికి ఉండదు, అండ్ దే గివ్ అప్ ఆన్ లైఫ్, విచ్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. ఐ విష్ యాజ్ కిడ్స్ మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేర్పిస్తే ఫిలాసఫీ కానీ సైకలాజీ ఎంత మంచిగా ఉంటుంది. సో అమ్మా, this is what it is. Pujita silent cursing akka, please tell me too much loving and caring. Pujita మీ సెంటెన్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్. టుడే తనుజ్ బీటెక్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్న, ఎవరు మీరు? వాట్ ఇఫ్ అ పార్ట్నర్ లీవ్స్ us for their parents even though we loved very sincerely with all our heart but still rejected? How could we treat this issue? వాళ్ళ కర్మ అది. యువర్ లవ్ వాస్ ట్రూ, మీ ప్రేమ నిజం ఉందా లేదా, మీరు నిజాయితీగా ఉందా లేదా, అది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేశారు, హౌ కెన్ యూ, అది మీ చేతిలో లేదు. నిజం చెప్పాలంటే అది చాలా నేను పెద్ద లెవెల్లో అంటున్నాను. హౌ కెన్ యూ స్టాప్ అ పర్సన్ ఫ్రమ్ డూయింగ్ వాట్ దట్ పర్సన్ ఇస్ డూయింగ్? ఐ హ్యావ్ ఫేస్డ్ ఇట్. నేను ఉట్టినే మీకు ఇది చెప్పట్లేదు, సలహాలు ఇవ్వట్లేదు. సమ్ పర్సన్ డిసైడ్స్ టు డూ వాట్ దే వాంట్ టు డూ. టుడే వాట్ మేక్స్ మీ సాటిస్ఫైడ్ ఆర్ మేక్స్ మీ పీస్ఫుల్ ఇస్, నేను నా కర్మ సరిగా చేస్తాను, నేను నా బాధ్యత సరిగా చేస్తాను, నేను నిజంగా ప్రేమించాను, అక్కడ వరకే ఉండాలి. మిగతా మన చేతిలో ఏం లేదు. The next second I'm going to be alive or no is not in my hands. So what else should be in my hands, చెప్పండి. So if your partner, even if you loved your partner and your partner went away to their parents and chose their parents, that is their choice. She made that choice and you are not responsible for that choice. You have to be happy thinking I loved her, నేను తనకి నిజంగా నిజాయితీగా ప్రేమించాను, అంతే చాలు. And be happy with that. Might be you have someone else written in your destiny.
Prasu attitude queen is saying these comments నాకు స్టక్ అయిపోతున్నాయి కమెంట్స్. సో ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు రీడ్ మళ్ళీ రావట్లేదు. I couldn't read Prasu that comment. And Ujjwala Singh, well said Renu garu, like the way you expressing your views in a very convinced manner. Thank you. I'm trying. నాకు పదే పదే అంటున్నాను, నాకు ఇంగ్లీష్లో మాట్లాడంటే ఈజీగా మాట్లాడచ్చు, ఇంగ్లీష్లో మరాఠీలో తెలుగులో మాట్లాడాలంటే చాలా స్టక్ అయిపోతాను. ఆర్ ఐ ఫాల్ట్ యూనో ఐ ఎలా చెప్పాలంటే ఐ థింక్ ఐ స్టంబల్ అ లాట్ బికాస్ అలవాట్లేదు, భాష అలవాట్లేని వాళ్ళే. ఏ సమ్మన్ ఇస్ ఆస్కింగ్ అబౌట్ ఫ్రెడీ అండ్ ఫీబో. ఏదిగా శ్రీవిద్య, ఫ్రెడీ అండ్ ఫీబో ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఫ్రెడీ మంచిగా నిద్రపోతాడు, ఫీబో ఏదో దిగులుతో అక్కడ కూర్చొని డోర్లో ఏడుస్తాడు. సుష్మిత వేదాత్ సింగ్, ప్లీజ్ హై టు మై మామ్, షీస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హలో. అయ్యో, దే వెరీ సీరియస్ క్వశ్చన్. Megha on the gram again is asking, madam, how to overcome crying, how to fight insomnia. How to overcome crying? Stop crying, simple. Or sometimes just cry. Sometimes I feel it's good to cry. Sometimes once in a while you just have to sit and cry. You feel nice, you feel light, and then you like, నేను ఎందుకంటే ఏడ్చాను అలా అనిపిస్తుంది. ఇన్సోమ్నియా అంటే ఫోన్ నుంచి దూరం ఉండండి. మీ